పిల్లలు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అయినా సరే స్నాక్స్ అయినా సరే కొత్తగా చేయమని అడుగుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్ ఇచ్చే బదులు మనం ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన ఈ ఎగ్ ఫ్రాంకీస్ లేదా ఎగ్ రోల్స్ని మైదా యూజ్ చేయకుండా చేసి వాళ్ళకి తక్కువ సమయంలో చేసి ఇవ్వచ్చండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి కోసం కడాయిలో ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్, అలానే సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ వేసుకున్నాను. అలానే ఇందులోకి చాప్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకోండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న క్యాబేజ్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయని అవసరం లేదండి. జస్ట్ దీని క్రంచీనెస్ అనేది ఉండాలి, బట్ ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1 స్పూన్ జీలకర్ర పౌడర్, అలానే ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని అన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి 1 స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా 2 నిమిషాల పాటు సాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని సైడ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని దాన్ని గ్రీస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఈ ఎగ్ ఫ్రాంకీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు 2 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ ఆ మెథడ్ కోసం ఈ విధంగా ఎగ్ అనేది బ్రేక్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మనం మీడియంగా కుక్ చేసుకున్న చపాతీస్ ఏవైతే ఉంటాయో వాటిని దీని మీద పెట్టేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా మన ఎగ్ చపాతీ 2 నీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సెకండ్ మెథడ్లో మన ఫ్రాంకీ బేస్ కోసం మనం ఈ హాఫ్ కుక్ చేసుకున్న చపాతీ ఏదైతే ఉందో దాన్ని వేసి దాని మీద ఎగ్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా 2 సైడ్స్ కూడా బాగా కుక్ చేసుకొని ఇప్పుడు దీన్ని సైడ్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మన ఫ్రాంకీ తయారు చేయడానికి కోసం ఈ కుక్ చేసుకున్న ఎగ్ చపాతీ మీదికి కొద్దిగా మయోనీస్ అలానే కెచప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టుకొని కావాలి అంటే ఇంకొద్దిగా మయోనీస్ అనేది యాడ్ చేసుకొని జస్ట్ ఈ విధంగా రోల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ లేదా బటర్ పేపర్లో దీన్ని వ్రాప్ చేసుకోవచ్చండి. సో నేను రెండిట్లో దీన్ని వ్రాప్ చేసి మీకు చూపిస్తున్నాను. అంతేనండి. సెకండ్ దానికోసం కూడా జస్ట్ నేను కెచప్ యూజ్ చేయలేదు, జస్ట్ మయోనీస్ని స్ప్రెడ్ చేసుకొని మన వెజిటబుల్ మిక్స్చర్ని వేసుకొని దాని మీద కెచప్ వేసుకున్నాను కొద్దిగా, అలానే కొద్దిగా మయోనీస్ కూడా వేసుకొని ఈ విధంగా దాన్ని టూత్ పిక్ సహాయంతో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని రోల్ చేసుకోవచ్చు ఎదర్ బటర్ పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్లో. అంతేనండి. పిల్లలు సేమ్ బయట దొరికే ఎగ్ రోల్స్ ఎలాగైతే ఇష్టంగా తింటారో అలానే తింటారు. మైదా అస్సలు యూజ్ చేయకుండా మనం దీన్ని తయారు చేసుకున్నాము. ఖచ్చితంగా మీరు కూడా దీని రెసిపీని ట్రై చేసి ఒకసారి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.